బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈ పదాలకు అర్థము మీ అందరిపై సృష్టికర్త అయిన అల్లాహ్ తరపు నుండి శాంతి మరియు శుభాలు వర్షించుగాక. ప్రియమైన ధార్మిక సోదరులారా, సోదరీమణులారా, ఈ మధ్య కాలంలో ఒక ప్రశ్న విరివిగా అడగబడుతుంది. ఆ ప్రశ్న ఏమిటంటే, మీ వద్ద ఉన్న అంతిమ గ్రంథంగా చెప్పబడుతున్నటువంటి ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాల నుండి కాపీ చేయబడింది కదా. ముఖ్యంగా ఖురాన్ బైబిల్ నుంచి పాత మరియు కొత్త నిబంధనల నుంచి కాపీ చేయబడింది అని అంటుంటారు కదా. దీనిపై వాస్తవికత ఏమిటి అని ఒక ప్రశ్న విడివిగా మనకు యూట్యూబ్లో, అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా మమ్మల్ని అడగడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సమాధానం కూడా ఇవ్వండి అని మా మిత్రులు, సోదరులు, శ్రేయోభిలాషులు అడగడం జరుగుతుంది. అసలు ఈ ఖురాన్ కంటే పూర్వం ఉన్నటువంటి గ్రంథాల నుండి కాపీ చేయబడిందా అనే ప్రశ్న తీసుకోవడానికి ముందు అడగబడే వారి ఉద్దేశం ఏమిటి అంటే, అడిగే వ్యక్తులు ఖురాన్ను దైవవాణి కాదు, ఇది ముహమ్మద్ ప్రవక్త తన చేతులతో వ్రాసిన గ్రంథము, లేక ఇతర మత వర్గాల వారి నుండి కాపీ చేస్తూ రాయించిన గ్రంథము అని చెప్పడం వారి ఉద్దేశం. అంటే ఖురాన్ను దైవవాణి కాదంటూనే ఖురాన్ దైవ గ్రంథాల నుండి కాపీ చేయబడింది అని చెబుతూ వస్తున్నారు. దీని గురించి మనం కాస్త గమనించాలి అంటే, ఈ వాస్తవికత తెలియాలి అంటే, ప్రతి వ్యక్తికి దైవ దౌత్యం విషయంలో ఒక కొంత అవగాహన అనేది ఉండాలి. ప్రవక్తలు ఆయా కాలాలలో, ఆయా భాషలలో దేవుని చేత ఎన్నుకోబడతారు. నిజానికి వారు ఏ భాషలో మాట్లాడినా, ఏ ప్రాంతం వారైనా సరే, వారి మౌలిక సందేశం ఒకేలా ఉంటుంది. వారి మధ్య వేల సంవత్సరాల గ్యాప్ ఉన్నప్పటికీ వారి సందేశం ఒకేలా ఉంటుంది. ఈ విషయం తెలియనటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, వేల సంవత్సరాల క్రితం ఆయన చెప్పినటువంటి ఆ ప్రవక్త చెప్పిన విషయాలను ఇతను కాపీ చేశాడు అని అంటూ ఉంటారు. కానీ నిజానికి వేల సంవత్సరాల క్రితం ఆ వ్యక్తికి దేవుడు ఇచ్చిన సందేశమే వేల సంవత్సరాల తర్వాత దేవుడు మరలా ఈ వ్యక్తికి ఆ సందేశం ఇచ్చాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అంటే, దైవ దౌత్యం యొక్క అవగాహన మరియు దైవ దౌత్యం పట్ల విశ్వాసం అనేది మనిషికి తప్పనిసరి అయిపోతుంది. మిత్రులారా, దానికంటే ముందుగా మరొక వివరణ కూడా నేను ఇవ్వదలిచాను. అదేమిటంటే, స్వయంగా అంతిమ దైవవాణిగా చెప్పబడుతున్నటువంటి దివ్య ఖురాన్ స్వయంగా దైవవాణి గురించి, తన గురించి ఏమని చెప్పుకుంటుందో కూడా కాస్త అవగాహన ప్రతి వ్యక్తికి ఉండాలి. ఖురాన్లో 2వ అధ్యాయము సూరతుల్ బఖరా ఆయత్ నెంబర్ ప్రారంభంలోనే 1వ వాక్యాన్ని మనం చూసినప్పుడు స్వయంగా ఖురాన్లో ఈ విధంగా ఉంది: దాలికల్ కితాబు లా రైబ ఫీ, ఇది నిస్సందేహంగా అల్లాహ్ గ్రంథము, ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది నిస్సందేహంగా దైవవాణి అని స్వయంగా గ్రంథం సాక్ష్యం ఇస్తుంది, కానీ పూర్వపు గ్రంథాల నుంచి కాపీ చేయబడిన విషయము అని చెప్పబడడం లేదు. అదేవిధంగా మీరు గమనించండి, సూరతుల్ అలీ ఇమ్రాన్ సూర నెంబర్ 3 ఆయత్ నెంబర్ 3లో దేవుడు ఈ విధంగా తెలియజేశాడు: నజ్జల అలైకల్ కితాబ బిల్ హక్, మేము ఈ గ్రంథాన్ని సత్యం ఆధారంగా అవతరింపచేశాము అని చెప్పి అన్నారు. ముసద్దికల్ లిమా బైన యదైహి వ అన్జల తౌరాత, మేము ఈ గ్రంథానికి పూర్వం తౌరాత్ గ్రంథాన్ని కూడా మేమే అవతరింపచేశాము అని చెప్పి అన్నారు. అంటే తౌరాత్ను మేమే అవతరింపచేశాము, ఇప్పుడు వేల సంవత్సరాల తర్వాత ఓ ముహమ్మద్ శాస్త్రం ఖురాన్ని కూడా మేమే అవతరింపచేస్తున్నాము. మూసాకు ఇచ్చినటువంటి గ్రంథం ఏదైతే ఉందో అది మా తరపునే అవతరించింది. ఓ ముహమ్మద్, నీకు ఇవ్వబడుతున్న ఈ గ్రంథం కూడా మేము నీపై అవతరింపచేస్తున్నాము అనే విషయాన్ని స్వయంగా దైవం సెలవిచ్చారు. అదేవిధంగా ఖురాన్లో మనకు అనేక చోట్ల ఈ విషయం కనబడుతుంది. ఖురాన్లో 3వ అధ్యాయము 58వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, దాలిక నతులు అలైక మినల్ అయాతి వ జిక్రిల్ హకీం అని చెప్పడం జరిగింది. ఓ ప్రవక్త, మేము నీ వైపునకు ఈ ఆయతులను వినిపిస్తున్నాము, ఈ ఆయతులు నీ వైపునకు వినిపిస్తున్నాము, మేము వినిపిస్తున్నాము అని చెప్పడం జరిగింది. ఇవి వివేకంతో నిండి ఉన్న వాక్యాలు మరియు వివేకవంతుని తరపు నుండి అవతరింపజేయబడ్డాయి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా సూరతుల్ ఆల్ ఇమ్రాన్ సూర నెంబర్ 3 ఆయత్ నెంబర్ 60ను మనం గమనించినప్పుడు, అల్ హక్కు మిర్ రబ్బిక, నిస్సందేహంగా ఇది సత్యము నీ ప్రభు తరపు నుండి నీపై అవతరింపచేయబడింది అని చెప్పడం జరిగింది. ఫలా తకును మినల్ ముమ్తరీన్, సందేహించే వారిలో మీరు కావద్దు అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సూరతుల్ అల్ ఇమ్రాన్ 3వ అధ్యాయము 7వ వాక్యంలోనే మనం గమనించినప్పుడు, హువల్లదీ అన్జల అలైకల్ కితాబ్, ఆయనే నీపై గ్రంథాన్ని అవతరింపచేశాడు అనే విషయాన్ని స్వయంగా ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీపై ఈ గ్రంథాన్ని విశ్వప్రభు అయినటువంటి దైవమే అవతరింపచేస్తున్నాడు. ఏ దైవమైతే
నీకంటే పూర్వం మూసాకు గ్రంథం ఇచ్చాడు, నీకంటే పూర్వం ఈసాకు గ్రంథం ఇచ్చాడు. అదే దైవం నీపైన కూడా దైవవాణిని అవతరింప చేస్తున్నాడు. ఈ విషయాన్ని తిరస్కరించే వారిలో కావద్దని నీవు ప్రజలకు బోధించు అని ఖురాన్ స్వయంగా సాక్ష్యమిస్తుంది. అదేవిధంగా ఖురాన్ మరొక చక్కని విషయాన్ని తెలియజేసింది. ఖురాన్ గ్రంథాన్ని మనం గమనించినప్పుడు 4వ అధ్యాయము సూరతున్ నిసా ఆయత నంబర్ 163లో దేవుడు స్వయంగా ఈ విధంగా సెలవిచ్చాడు. ఇన్నా ఔహైనా ఇలైక, ఓ ప్రవక్త మేము నీపై వహీని చేస్తున్నాము, వాణిని అవతరింప చేస్తున్నాము. కమా ఔహైనా ఇలా నూహం, ఏమంటున్నాడు అంటే ఏ విధంగానైతే నీకు పూర్వం నూహ్కు సందేశం ఇచ్చామో అదే విధంగా వన్నబిఈన్, మరియు ఇతర ప్రవక్తలకు మేము ఏ విధంగానైతే వహీని అవతరింపజేశామో అదే విధంగా ముహమ్మద్ నీపై గ్రంథాన్ని అవతరింపజేస్తున్నాము. వ ఔహైనా ఇలా ఇబ్రాహీమ వ ఇస్మాయిల వ ఇస్హాక వ యాకూబ్ వ అస్బాతి వ ఈసా వ అయ్యూబ వ యూనుస వ హారూన వ సులైమాన్, ఏ విధంగానైతే మేము నూహ్ మరియు నూహ్ తర్వాత వచ్చిన ప్రవక్తలకు ఇబ్రాహీం తర్వాత వచ్చిన ఇస్మాయిల్, ఇస్హాక్, యాకూబ్, అయ్యూబ్, యేసు మరియు యూనుస్, హారూన్, సులైమాన్లకు ఏ విధంగానైతే దైవవాణిని ఇచ్చామో ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇన్నా ఔహైనా అలైక, మరియు మేము నీ వైపునకు కూడా దైవవాణిని అవతరింపజేస్తున్నాము అని చెప్పి అన్నాడు. ఈ వాక్యాల ద్వారా మనకు స్పష్టమయ్యేది ఏమిటంటే ఏ ప్రవక్తలైతే పూర్వం ముహమ్మద్ వారి కంటే పూర్వం వచ్చారో వారందరికీ కూడా దైవవాణి అందింది, వారి సందేశము ప్రపంచవ్యాప్తమైంది. అయితే వీరికి ఏ విధంగానైతే సందేశం ఇవ్వబడిందో ముహమ్మద్ నీపై కూడా అదే విధంగా దైవవాణి అవతరిస్తుంది అనే విషయాన్ని చెప్పడం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏమిటంటే నూహ్కు వేలాది సంవత్సరాల క్రితం, నూహును సాధారణంగా భారతీయ ప్రవక్తల్లో ఒకరని చెప్తారు. రెండవది ఇబ్రాహీం ఇరాక్ ప్రాంతపు ప్రవక్త, మరియు వారి సంతతి ఇప్పుడు ఏ విధంగానైతే ఇస్హాక్ మరియు ఇస్మాయిల్ సంతతిగా ఉందో అరబ్బులు, యూదులు, క్రైస్తవులు అని పిలువబడుతున్నారో వీరందరిపై దైవవాణి అవతరించింది అనేది ఖురాన్ సందేశం. అంటే భారతీయ సజ్జనులపైన దైవవాణి అవతరించింది, అటు ఇరాక్ మరియు ఇతర గల్ఫ్ ప్రాంతాలపై, సిరియా, పలస్తీనా మరియు గల్ఫ్ దేశాలలో కూడా దైవవాణి అవతరించింది అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే ఓ ముహమ్మద్ నీకు ఇవ్వబడుతున్న ఈ సందేశం మౌలికంగా ఇంతకు పూర్వం ఇవ్వబడింది, ఇది కొత్తది కాదు అని చెప్పడం. దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే ఖురాన్ స్పష్టంగా తనను తాను దైవవాణిగా పరిచయం చేసుకుంటుంది, ఏ విధంగానైతే పూర్వం గ్రంథాలు ఇవ్వబడ్డాయో అదే విధంగా అనేది. ఇక ఇక్కడ సందేహం ఏమని వస్తుందంటే ముహమ్మద్ వారు బోధించిందంతా యేసుక్రీస్తు బోధించిందే కదా, ముహమ్మద్ బోధించిందంతా మా తౌరాత్లో ఉన్నటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి మోషే బోధించిందే కదా అని ఒక సందేహం సాధారణంగా ప్రజలకు వస్తుంటుంది. ఈ సందేహానికి ప్రధాన కారణం ఏమిటంటే క్రైస్తవ సోదరులోని కొంతమంది భావిస్తున్నది ఏమిటంటే ముహమ్మద్ వారు 7వ శతాబ్దంలో ఆయన జన్మించినప్పుడు ఆయన తమ వద్ద ఉన్నటువంటి తౌరాత్, తమ వద్ద ఉన్నటువంటి ఇంజీల్ గ్రంథాల నుండి ఆయన కాపీ చేశారు, లేకపోతే ఆయనకి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అని ఒక సందేహానికి గురై ఉన్నారు. దీని గురించి మనం కాస్త గమనించాలి అంటే ఎర్నెట్ వార్ట్విన్ అనేటువంటి ఒక స్కాలర్ తన పుస్తకము ద టెక్స్ట్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్లో 104వ పేజీలో ఈ విధంగా రాశాడు. ఆయన ఏమంటాడు అంటే ఇస్లాం అంటే దైవ ధర్మము ముహమ్మద్ వారితో వ్యాపించిన తరువాత విస్తృతంగా యూదులు మరియు క్రైస్తవుల యొక్క దైనందిన భాష అరబీ అయింది. అప్పటిదాకా వారు హీబ్రూను మాట్లాడేవారు. కానీ ఇస్లాం ఎప్పుడైతే సర్వసామాన్యమైందో, దైవవాణి అయినటువంటి ఖురాన్ ఎప్పుడైతే సర్వవాణి అయిందో వెంటనే యూదులు మరియు క్రైస్తవుల యొక్క దైనందిన భాష కూడా అదే అయిపోయింది. ఆ తర్వాత వారు 9వ శతాబ్దపు మొదటి అర్ధ భాగంలో తమ తౌరాత్ను మరియు ఇంజీల్ను అరబిక్లో వారు తర్జుమా చేశారు అని చెప్పి రాశారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ప్రవక్త ముహమ్మద్ వారు 6వ శతాబ్దపు చివర 7వ శతాబ్దపు ప్రారంభంలో జన్మించారు. 632లో ఆయన చనిపోతే వ్రాయబడింది యూదుల మరియు క్రైస్తవుల వద్ద ఉన్నటువంటి గ్రంథాలు తౌరాత్ మరియు ఇంజీల్, పాత మరియు కొత్త నిబంధనలు ఎప్పుడు అరబిక్లో తర్జుమా చేయబడ్డాయి అని అంటే 9వ శతాబ్దంలో. అప్పటికి ముహమ్మద్ వారు చనిపోయారు. అంటే ముహమ్మద్ వారు బ్రతికుండగా ఆయన ఏనాడు కూడా అరబిక్ తౌరాత్ని కానీ అరబిక్ ఇంజీల్ని కానీ అసలు వినలేదు. అలాంటప్పుడు ఆయన అరబిక్లో లేనటువంటి తౌరాత్ని కానీ అరబిక్లో లేనటువంటి ఇంజీల్ను కానీ కాపీ చేసేటువంటి అవకాశమే లేదు అనేది మనకు ఇక్కడ స్పష్టమైపోతుంది. ఇది చెప్పింది ఎవరంటే ఒక యూద పండితుడు స్వయంగా చెప్పారు. మీరు నెట్లో ఇప్పటికీ సెర్చ్ చేసినట్లయితే ఎప్పుడు బైబిల్ అరబిక్లో తర్జుమా చేయబడింది అని మీరు బైబిల్ గూగుల్లో మీరు ట్రాన్స్లేట్ చేసి చూడండి.
చాట్ జీపీటీలో మీరు ట్రాన్స్లేట్ చేసి చూడండి, కుట్టి చూడండి. అక్కడ మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే 9వ శతాబ్దపు మొదటి అర్ధభాగంలోని తౌరాత్ మరియు ఇంజీల్ అంటే ఓల్డ్ న్యూ టెస్టిమెంట్లు ట్రాన్స్లేట్ చేయబడ్డాయి అరబీలో. మరి ముహమ్మద్ వారు ఎప్పుడు చనిపోయారు? 632లో చనిపోయారు. అలాంటప్పుడు ఆయన తౌరాతును, ఇంజీల్‌ను అరబిక్‌లో నుంచి ట్రాన్స్లేట్ విని ఆయన చెప్పడం అనేది అసంభవం. ఇక రెండో విషయం ఏంటంటే, కొత్త నిబంధన విషయానికి వచ్చినట్లయితే, కొత్త నిబంధన నేడు మత్తయి, మార్క్, లూకా, యోహాను సువార్తలుగా తీసుకోబడ్డాయి. కానీ నిజానికి 50 కంటే ఎక్కువగా సువార్తలు వ్రాయబడ్డాయి. అందులో 4 మాత్రమే తీసుకోబడ్డాయి. అవి కూడా గ్రీకు భాషలో ప్రారంభంలో రాయబడ్డాయి. కానీ నిజానికి గ్రీక్ అనేది సాధారణ క్రైస్తవుల భాష కాదు. అది రాజరిక భాష మాత్రమే. సాధారణంగా అక్కడి ప్రజలు గ్రీక్ కాకుండా అరామైక్ మాట్లాడేవారు. స్వయంగా యేసుక్రీస్తు వారు అరామైక్ భాషలో మాట్లాడారు. అరామైక్ భాష యేసుక్రీస్తు వారిది. కానీ నిజానికి యేసుక్రీస్తు వారి బోధనని గ్రీక్ భాషలో రాశారు. అప్పటికి కూడా ఆ విధంగా చూసుకున్నా కూడా అరబీలో లేదు. కాబట్టి ముహమ్మద్ వారు అరబీలో తౌరాత్, అరబీలో ఇంజీల్ ఉంటే దాన్ని విని కాపీ చేశారనడానికి ఒక అర్థం పర్థం ఉంటుంది. అసలు అరబీలోనే లేనటువంటి 9వ శతాబ్దపు మొదటి అర్ధభాగంలో రాయబడినటువంటి పుస్తకాలు ముహమ్మద్ వారు ముందుగానే ఊహించి రాసేసి చెప్పేశారు అని చెప్పడం అనేది నిజంగానే హేతుబద్ధం కాదు. కాబట్టి ఈ విషయాన్ని ఎవరైతే ఖురాన్, బైబిల్ నుంచి కాపీ చేయబడింది అని అంటారో దాన్ని కాస్త స్నేహపూర్వకంగా అర్థం చేసుకోమని మేము ప్రత్యేకించి చెప్తున్నాం. మరొక విషయాన్ని కూడా ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఇలా ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ముహమ్మద్ వారు పూర్వం ఉన్నటువంటి గ్రంథాల నుంచి ముఖ్యంగా తౌరాత్, ఇంజీల్ నుండి ఓల్డ్ న్యూ టెస్ట్‌మెంట్ నుంచి కాపీ చేశారనో వారికి తెలియని యథార్థం ఏమిటంటే ముహమ్మద్ వారు నిరక్షరాస్యి. ఆయనకి చదవడము, రాయడము రాదు. ఆయన్ని అరబీలో ఉమ్మీ అని ఖురాన్ చెప్పింది. 7వ అధ్యాయము ఖురాన్‌లో 157 వాక్యాన్ని మీరు గమనించండి. అదేవిధంగా సూరతుల్ అన్కబూత్ సూర నంబర్ 29 ఆయత్ నంబర్ 49, 50ని మీరు గమనించినట్లయితే అక్కడ స్వయంగా దేవుడే స్వయంగా అంటాడు, "ఓ ముహమ్మద్, నీవు ఇంతకు పూర్వం ఏ గ్రంథాన్ని చదివేవాడివి కాదు. నీవు నీ చేతులతో ఏ గ్రంథాన్ని రాసేవాడివి కాదు. నీవు నిరక్షరాస్యవి" అని చెప్పి అన్నాడు. ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే చరిత్ర పుటల్లో 1400 సంవత్సరాల పూర్వం మీరు వెళ్లి ఒకసారి చరిత్ర పుటల్ని తిరిగేయండి. చరిత్ర పుటల్లో ఆయన జన్మించిన నాటి నుండి ఆయన మరణించే వరకు ఏ వ్యక్తి కూడా ఆయన అక్షరాస్యుడై ఉండి నిరక్షరాస్యుడిగా నటిస్తూ యూద, క్రైస్తవ గ్రంథాల నుండి కాపీ చేశాడని ఒక్క వాదన కూడా అసలు వినిపించలేదు. నాడు వినిపించని వాదన నేడు వినిపిస్తుందంటే కేవలం మొండితనం, ఆ తర్వాత మూర్ఖత్వం కాకపోతే మరేమిటి? కాబట్టి ముహమ్మద్ వారు నిరక్షరాస్యుడు అనే విషయానికి చరిత్ర సాక్ష్యము. ముహమ్మద్ వారు నిరక్షరాస్యుడు అనడానికి స్వయంగా అరబుల యొక్క హిస్టరీయే సాక్ష్యము. అదేవిధంగా స్వయంగా దైవవాణి అయినటువంటి ఖురాన్ కూడా అంటుంది, "ఓ ప్రవక్త, నీవు ఇంతకు పూర్వం ఏ గ్రంథాన్ని చదివేవాడువు కాదు. నీవు నీ చేత్తో ఏ గ్రంథాన్ని రాసేవాడువు కాదు. ఎందుకంటే నువ్వు నిరక్షరాస్యుడు" అని స్వయంగా 7వ అధ్యాయము ఖురాన్‌లో 157 వాక్యము, అదేవిధంగా 29వ అధ్యాయం 49, 50 వాక్యాలు ఖురాన్ చాలా స్పష్టంగా క్లియర్‌గా చెప్పింది. మిత్రులారా, ఇది కేవలం ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి అనేటువంటి తపనే గాని మిమ్మల్ని ఎక్కడ కూడా తక్కువ చేసి మాట్లాడడం మా ఉద్దేశ్యం కాదు. ఎందుకంటే ఖురాన్ గ్రంథం కలవారిని ఎంతో గౌరవంగా మాట్లాడమని చెప్తుంది. ఖురాన్‌లో ఏమంటాడు అంటే అసలు గ్రంథం కలవారితో వాదించవద్దని కూడా ఖురాన్ అంటుంది. ఖురాన్‌లో 29వ అధ్యాయాన్ని మనం గమనిస్తే అక్కడ 46 నుంచి వాక్యాలు గమనిస్తే అక్కడ అంటాడు, "వలా తుజాదిలు అహ్లల్ కితాబి ఇల్లా బిల్లతి హియ అహ్సను" అని చెప్పి అన్నాడు. అసలు గ్రంథం కలవారితో నువ్వు వాదించవద్దు. ఎందుకంటే వారికి సత్యం తెలుసు. దేవుడు ఒక్కడేనని తెలుసు. దైవ దౌత్యాన్ని గురించి తెలుసు. ఒక ప్రవక్తకి ఇవ్వబడిన సందేశమే మౌలిక సందేశం మరొక ప్రవక్తకు ఇవ్వబడుతుందని వారికి తెలుసు. పరలోకం ఉందని తెలుసు. కాబట్టి ఎవరైతే మొండిగా వాదిస్తారో వారి విషయం వేరు. కానీ గ్రంథ జ్ఞానం కలవారితో ఎట్టి పరిస్థితుల్లోనూ వాదించకు సుమా, అత్యుత్తమమైన రీతిలో మాట్లాడు అని చెప్పి ఖురాన్ ఒక తాకీదు చేస్తుంది. కాబట్టి మేము చెప్పేది ఏమిటంటే 9వ శతాబ్దపు మొదటి అర్ధభాగంలోనే తౌరాత్ మరియు ఇంజీల్‌గా పిలువబడుతున్నటువంటి నేటి బైబిల్ అరబీలో ట్రాన్స్లేట్ అయినప్పుడు, రెండవది ముహమ్మద్ వారికి చదవడము, రాయడము రానప్పుడు 6వ శతాబ్దపు చివరి అంకంలోను 7వ శతాబ్దపు ప్రారంభంలో ఉన్నటువంటి ముహమ్మద్ వారు బైబిల్ నుండి, అది కూడా హీబ్రూలో ఆయనకు రాని భాషలో, గ్రీక్‌లో ఆయనకు అసలే తెలియని భాషలో ఉన్న దాని నుంచి కాపీ చేశారు అనటము నిజంగా అసమంజసమైన విషయంగా మనకు స్పష్టమవుతుంది. ఇక రెండోది, మరి ఎందుకు ఒకే విధమైన సందేశం ఉందండి? ఒకే విధమైన సందేశం ఎగ్జాక్ట్‌గా ఆయన ఎలా చెప్పగలిగారు అనే ఒక ప్రశ్న రావచ్చు. సమంజసమైన ప్రశ్న. దీనికోసం మనం ఆలోచించాలంటే ఒకే విధమైన సందేశాన్ని ప్రవక్తలు ఖచ్చితంగా అందజేశారు. వారు ప్రవక్త అనడానికి అది ఒక గుర్తు అది. ఉదాహరణకు మీరు యేసుక్రీస్తు వారి యొక్క సందేశాన్ని గమనించండి. యేసుక్రీస్తు వారికి మోషేకి మధ్య 1000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం గడిచింది. 1000 సంవత్సరాలు తక్కువలో తక్కువ వేసుకోండి. ఒక 1000 సంవత్సరాల క్రితం మోషే ప్రవక్త ఏ సందేశం ఇచ్చారో 1000 సంవత్సరాల తర్వాత దాదాపుగా యేసుక్రీస్తు వారు తూచా తప్పకుండా అవే మాటలు పలికారు. దీన్ని బట్టి
యేసుక్రీస్తు వారు మోషే నుండి కాపీ చేశారని మనలో ఎవరైనా చెప్పగలమా? చెప్పకూడదు. ఎందుకంటే మోషేకు దేవుడు ఏ గ్రంథాన్నైతే ఇచ్చాడో, ఏ సందేశాన్నైతే ఇచ్చాడో, అదే మౌలిక సందేశం ప్రజలు మర్చిపోయినప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారాగా గుర్తు చేశాడు అంతే. కాబట్టి సందేశం ఎగ్జాక్ట్‌గా ఉండొచ్చు. నిజానికి యేసు వారికి కూడా తెలిసి ఉండకపోవచ్చు. తాను పలుకుతున్నది ఎగ్జాక్ట్‌గా మూసా వారు 1000 సంవత్సరాల క్రితం పలికినటువంటి మాటలే అని. కానీ ఆయన మూసా నుండి కాపీ చేశారని కాదు. యేసు వారికి దైవవాణి వినిపించింది. ఆ దైవవాణిని ఆయన ప్రజలకు బోధించారు. ఉదాహరణకు బైబిల్‌లో పాత నిబంధన గ్రంథంలో మోషే చెప్పినటువంటి మాట ఈ విధంగా ఉంది. మీరు గమనించండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చూస్తే అక్కడ మోషే అంటున్నారు, "ఓ ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయ యెహోవా" అని ఉంది. ఇది చూడండి. మోషే యేసువారి కంటే ముందు దాదాపుగా 1000 సంవత్సరాల కంటే ముందు పలుకుతున్న మాట. "ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ యెహోవా" అని చెప్పి అన్నాడు. 1000 సంవత్సరాల తర్వాత సరిగ్గా యేసుక్రీస్తు వారు అదే పదాన్ని కాపీ చేశారని చెప్దామా? గమనించండి. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం గమనిస్తే అక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు, "ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ బలంతోనూ, నీ పూర్ణ బలం వివేకంతోనూ నీ దేవుడైన యెహోవాను మాత్రమే, నీ దేవుడైన ప్రభువును మాత్రమే పూజించవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ" అని యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వాక్యంలో ఆయన పలికినట్టుగా ఉంది. నిజానికి ఇది 1000 సంవత్సరాల కంటే ముందే మోషే వారు ఎగ్జాక్ట్‌గా అవే పదాలను పలికారు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు మోషే నుండి కాపీ చేశారని చెప్దామా? లేక మోషేకు ఏ దైవవాణి అయితే వినిపించిందో యేసుకు అదే దైవవాణి వినిపించింది అని చెప్పాలా? అంటే మోషేకు సందేశం ఇచ్చిన దైవమే యేసు వారికి కూడా సందేశం ఇచ్చారు కాబట్టి మౌలిక సందేశంలో తేడా ఉండదు కాబట్టి ఒకే సందేశాన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా వినిపించడం అనేది జరుగుతుంది. వారు దైవ ప్రవక్త అనడానికి ప్రబలమైనటువంటి గుర్తు కూడా అది. వారు తమ కంటే ముందు వచ్చిన ప్రవక్తల్ని గౌరవిస్తూ, విశ్వసిస్తూ, మేము విశ్వసిస్తున్నామని ప్రకటిస్తూ తమ సందేశం కొత్తది కాదు, తమ కంటే పూర్వం వచ్చిన వేల సంవత్సరాల కిందటి ప్రవక్తలదే అని చెప్పడం విశేషంగా ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు తనకంటే ముందు వచ్చినటువంటి మోషేను విశ్వసిస్తూ, గౌరవిస్తూ వారి సందేశాన్ని నేను గుర్తు చేస్తున్నాను అని చెప్పి అన్నారు. కాబట్టి యేసుక్రీస్తు కాపీ చేయలేదు. మోషేకి ఇచ్చిన సందేశమే దేవుడు యేసుకి ఇచ్చాడు కాబట్టి ఆయన చెప్పారు. స్వయంగా ఈ విషయాన్ని మనం గమనించినట్టయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వాక్యాన్ని మీరు గమనించండి. "నా అంతటా నేనేమియూ చెయ్యక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మీతో మాట్లాడుచున్నాను" అని అన్నారు. అంటే నా అంతట నేనేమీ చేయడం లేదు. దేవుడు నాకు చెప్పిన దాన్ని మీకు బోధిస్తున్నాను అని చెప్పి అన్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 49, 50 వాక్యాలను మనం గమనిస్తే, "ఏలననగా నా అంతట నేనేమియూ మాట్లాడుట లేదు" అని అన్నారు. అంటే నా అంతట నేనేమియూ మాట్లాడటం లేదు అని చెప్తున్నటువంటి యేసుక్రీస్తు వారు ఎవరి మాటల్ని మరలా ఉచ్చరింపజేస్తున్నారు? వేల సంవత్సరాల క్రితం మోషే చెప్పిందే చెప్తున్నారు. అంటే నా అంతట నేనేమీ చెప్పడం లేదు. మోషే ఎలాగైతే చెప్పాడో నేను అలాగే చెప్తున్నాను అని చెప్పి అన్నారు. "నేను ఏమనవలెనో, ఏమి మాట్లాడవలెనో దానిని గురించి నన్ను పంపించిన తండ్రియే నాకు ఆజ్ఞాపించుచున్నాడు" అని అన్నారు. అంటే నేను మాట్లాడుతున్న మాట నాది కాదు అని చెప్పడం యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం. ఎందుకంటే నాటి యూదులు ఒక స్వయంగా యూద జాతిలో పుట్టినటువంటి యేసుని నాడు తిరస్కరించారు. నేటికి 2000 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఆయన తిరస్కరిస్తూనే ఉన్నారు. ఒక జాతిగా ఆయన్ని నేటికి ఒప్పుకోలేదు. దానికి కారణం ఏమిటంటే ఈయనకి ఈ బోధ ఎక్కడిది, ఈ జ్ఞానం ఎక్కడిది అని స్వయంగా ముహమ్మద్ వారు బోధిస్తుంటే నేడు ఎలాగైతే అజ్ఞానంతో అడుగుతున్నారు, నాడు కూడా యేసు వారిని అదే విధంగా అజ్ఞానంతో అడిగారు. "నీకు ఎక్కడి నుంచి అయ్యా ఈ జ్ఞానము" అని చెప్పి. "మా మోషేది చెప్తున్నావా నువ్వు? మా మోషేది కాపీ చేస్తున్నావా?" అనేది వారి వాదన కూడా. కాబట్టి సరిగ్గా ఇలాంటి అపవాదులు ప్రతి కాలంలో దైవ ప్రవక్త కాలంలో వస్తూనే ఉన్నాయి. ఇది కొత్త విషయమేమీ కాదు. మిత్రులారా, ఈ విధంగా మనం గమనిస్తే మోషే ఇచ్చిన సందేశము, యేసు ఇచ్చిన సందేశం వేల సంవత్సరాల తర్వాత ఒకటే విధంగా ఉంది కాబట్టి కాపీ చేశారు అనకుండా స్వయంగా యేసువారు ఏమన్నారు అంటే, "నేను మాట్లాడుతున్నది, నేనేం మాట్లాడవలెనో, నేనేమి చేయవలెనో నన్ను పంపిన వాడే నాకు ఆజ్ఞాపిస్తున్నాడు" అని ఏ విధంగానైతే చెప్పారో, ముహమ్మద్ వారి విషయంలో కూడా సరిగ్గా దివ్య ఖురాన్ అదే చెప్తుంది. ముహమ్మద్ వారి విషయంలో దివ్య ఖురాన్ ఏమంటుందో ఒకసారి మనం గమనించినట్లయితే ఖురాన్‌లో సూరతున్ నజ్మ్ సూర నంబర్ 53 ఆయత్ నంబర్ 3లో స్వయంగా దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. "వమా యంతికు అనిల్ హవా" అతడు తన మనోవాంఛలను ఉద్దేశించి మాట్లాడటం లేదు. అతను అంటే ముహమ్మద్ వారు. ముహమ్మద్ తన మనోవాంఛలను ఉద్దేశించి, తన మనోవాంఛల కోరికల ప్రకారంగా, తన ఇష్టానుసారంగా తన నోటి వాక్కును బట్టి మాట్లాడటం లేదు. "ఇన్ హువ ఇల్లా వయుహీయుహా" అతని పలుకుతున్నదంతా కూడా అతనికి తన విశ్వప్రభు తరపు నుండి వహీ చేయబడుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ముహమ్మద్ వారు బోధిస్తున్నది యేసు బోధించిన దానితో, మోషే బోధించిన దానితో, లేక ఇతర ప్రవక్తలైన అబ్రహాం, ఇసాక్, ఇస్మాయిల్, యాకూబులు బోధిస్తున్న దానితో, నూహ్ ప్రవక్త బోధిస్తున్న దానితో సరిపోతుంది. సరిపోవాలి కూడా. సరిపోతేనే ప్రవక్త అని. అంత మాత్రం చేత ఇతను సొంతంగా అక్కడి నుండి కాపీ చేసి చెప్తున్నాడని కాదు. ఖురాన్ అందుకే అంటుంది, "వమా యంతికు అనిల్ హవా" నిస్సందేహంగా అతడు తన మనస్సు నుండి అనుకుని మాట్లాడడం లేదు.
ఇన్ హువ ఇల్లా వయుహ్యూ యూహ. ఇది ఇతనికి విశ్వప్రభు తరపు నుండి వహీ అంటే అవతరణ, దైవవాణి అవతరిస్తుంది. అతడు మాట్లాడుతున్నాడు, అతడు సొంతంగా ఏమీ మాట్లాడటం లేదు అని చెప్పి అన్నారు. దీన్ని బట్టి స్పష్టమయ్యేది ఏమిటంటే, ఏ విధంగానైతే యేసువారు ఇందాక అన్నారు, నేనేమి మాట్లాడవలను, నేనేమి చేయవలను, నన్ను పంపినవాడు బోధిస్తున్నాడని. స్వయంగా ముహమ్మద్ వారి విషయంలో కూడా అదే నెరవేరుతుంది. ఆయన తాను వినిపిస్తున్నటువంటి దైవవాణి ఖురాన్ 23 సంవత్సరాలు నిరవధికంగా వినిపించారు. ఈ వాణి ఎక్కడా కూడా ఆయనదిగా ఆయన చెప్పుకోలేదు. ఎందుకంటే ఆయనకు చదవడము, రాయడము కనీసం రాని వ్యక్తి అయిన. కానీ ఒక మహోజ్వలమైనటువంటి విప్లవాన్ని ఆ ఖురాన్ గ్రంథం ఆధారంగా తీసుకొచ్చారు. ఆయన ఎల్లప్పుడూ పలికేవారు, ఈ గ్రంథము, ఈ వాణి నాకు విశ్వప్రభు తరపు నుండి అవతరిస్తుంది. నేనేమి మాట్లాడవలనన్నా ఆయన తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను. ఇన్షాల్లాహ్ అని పలికి నేను మాట్లాడుతున్నాను అని చెప్పేవారు మిత్రులారా. కాబట్టి దీన్ని బట్టి స్పష్టమయ్యేది ఏంటంటే, ఆయన ఎక్కడా కూడా ఈ గ్రంథము తౌరాత్ నుండి, ఇంజీల్ నుండి కాపీ చేస్తున్నానని చెప్పలేదు. దానికి ప్రతిగా ఈ గ్రంథం తౌరాత్, ఇంజీల్‌ని ధృవీకరిస్తుంది. తౌరాత్‌ను పంపిన వాడే ఇంజీల్‌ని పంపాడు, ఇంజీల్‌ని పంపిన వాడే నాపై ఖురాన్‌ని అవతరింపజేస్తున్నాడు అని స్పష్టం చేయడం అనేది జరిగింది. మిత్రులారా, దీన్ని బట్టి స్పష్టమయ్యేది ఏమిటంటే ఖురాన్ దానికదిగా దైవవాణి అనేది తెలుస్తుంది. మరొక ముఖ్యమైన విషయం కూడా నేను మీ ముందు ఉంచదలిచాను. ఖురాన్ యొక్క ఇంకొక ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకతను బహుశా మీరు మిస్ అవుతున్నారు. ఆ ప్రత్యేకత ఏమిటంటే, ఖురాన్ తనకంటే పూర్వం ఉన్నటువంటి గ్రంథాలు ఏవైతే ముహమ్మద్ ప్రవక్త వారి దగ్గర ఉన్నాయో, అంటే ఆయా కాలంలో ప్రజలు చదువుతున్నారో, అందులో మహనీయులపై ఏదైనా నిందలుంటే దాన్ని సరిచేసింది కూడా. ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా వినండి. ఖురాన్ దైవవాణి తనకంటే పూర్వం వచ్చినటువంటి గ్రంథాలు ఎవరిపై అవతరించాయో, ముహమ్మద్ ప్రవక్త కాలంలో ఏ వర్గాలైతే ఉన్నారో, ఆ వర్గపు ప్రజలు ఏ మహనీయులైతే నమ్ముతున్నారో, ఆ మహనీయులపై ఏదైనా అపనిందలు మోపి ఉంటే, ఆ అపనిందలను కూడా తప్పు, వారందరూ మహాత్ములు, పుణ్యపురుషులు, వారు పరిశుద్ధులు అని ఖురాన్ స్వయంగా సాక్ష్యం ఇస్తుంది. ఉదాహరణకి యేసు వారి యొక్క పుట్టుకను గురించి మీరు ఖురాన్ మరియు బైబిల్ గ్రంథాన్ని చూస్తే, నిజంగా బైబిల్ నుంచి కాపీ చేసినట్లయితే కాపీ అని దేన్నంటాము? ఎగ్జాక్ట్‌గా అక్కడ ఏముందో తప్పుంటే తప్పు, ఒప్పుంటే ఒప్పు అలా రాయబడితే దాన్ని కాపీ అంటాం. ఉదాహరణకి ఒక పిల్లవాడు ఉన్నాడు. ఎగ్జామ్‌లో ఇద్దరు లైన్‌గా కూర్చున్నారు. వెనక పిల్లవాడు ఏం రాసాడో ముందు పిల్లవాడు అదే రాసేసాడు. అతను దాంట్లో కాపీ చేశాడు. అతను తప్పైతే ఇతను తప్పవుతుంది. ఇది రైట్ అయితే అతను రైట్ అవుతుంది. అప్పుడేమంటాం? కాపీ అంటాం. అలా కాకుండా ఒక పిల్లవాడు ఉన్నాడు. ఒకడు తప్పు రాస్తున్నాడు. వెనకాలోడు మాత్రం రైట్ రాయాల్సినవి రైట్ రాసాడు. ఇతను తప్పు రాసినవి అతను కరెక్ట్ చేస్తున్నాడు అనుకోండి. అతను దాన్ని కాపీ అనం. అతను తన నాలెడ్జ్ ద్వారా చేస్తున్నాడు అని చెప్పి అంటాం. సరిగ్గా అదే విధంగా ఉదాహరణకు ఒక విషయం. యేసువారి యొక్క పుట్టుకను గురించి మీరు గమనించండి. బైబిల్ నుంచి కాపీ చేస్తే బైబిల్‌లో ఉన్నది ఎగ్జాక్ట్‌గా ఇక్కడ ఉండాలి. కానీ అలా ఉందా అనేది గమనిస్తే, ఖురాన్‌లో ఏముందంటే, మరియం వారి వద్దకు దైవదూతలు వచ్చారు. దైవదూతలు వచ్చి అన్నారు, ఓ మరియం, నీకు శుభవార్త వినిపిస్తున్నాము. ఆ శుభవార్త ఏమిటంటే, ఈసా ఇబ్నే మరియం, నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు. అతని పేరు ఈసా అయి ఉంటుంది అని చెప్పి. ఆవిడ అన్నది దివ్య ఖురాన్‌లో 3వ అధ్యాయం సూరతుల్ ఆల్ ఇమ్రాన్‌లో 47వ వాక్యంలో ఉంది. ఖాలత్ రబ్బీ అన్నీ అకును లీ వలదున్, నాకు పిల్లవాడు ఎలా పుడతాడు అని అడిగింది ఆవిడ. వలం యంసస్ని బషర్, నన్ను ఏ పురుషుడు తాకనైనా లేదే, ఏ పురుషుడి సాంగత్యము నేను తెలియదాన్ని నాకెలా పిల్లవాడు పుడతాడు అని ఖురాన్‌లో ఆమె ప్రశ్నించిన వైనాన్ని అక్కడ ఉటంకించడం జరిగింది. ఎగ్జాక్ట్‌గా బైబిల్‌లో కూడా ఇదే ఉంది. కానీ ఆ తర్వాత గమనించండి. ఆ తర్వాత దైవదూతను ఆవిడ అంటుంది, నాకు పిల్లవాడు ఎలా పుడతాడు? నన్ను ఏ పురుషుడు తాకలేదే అని అంటే సమాధానం ఏమొచ్చిందంటే, కాల కదాలికల్లాహ్, నిస్సందేహంగా అల్లాహ్ ఎలా కోరాడో అలాగే జరుగుతుంది. ఇది సమాధానం. దైవదూత ఇచ్చిన సమాధానం ఏంటండి? నాకు పిల్లవాడు ఎలా పుడతాడంటే ఖురాన్ ఏమంటుందంటే, కాల కదాలికల్లాహ్, నిస్సందేహంగా అల్లాహ్ కోరినది జరుగుతుంది. యఖ్లుఖు మా యషా, ఆయన తలిచింది సృష్టిస్తాడు అని. ఇదా కదా అమ్రన ఫ ఇన్నమ యకూలు లహు కున్ ఫయకూన్. ఆయన ఒకవేళ ఏదైనా ఆజ్ఞ ఇచ్చి అయిపోమని ఆజ్ఞాపిస్తే అది నిస్సందేహంగా అయిపోతుంది అంతే అని చెప్పారు. అంటే దైవదూతలు మరియం వారికి ఇచ్చిన సమాధానం ఏమిటంటే, నాకు పిల్లవాడు ఎలా పుడతాడు అంటే, దైవం ఏది తలిచాడో అది అలా జరుగుతుంది. కేవలం ఆయన ఆజ్ఞ అవ్వగానే అది అయిపోతుంది అని చెప్పి అన్నారు. మరి మీరు బైబిల్ గ్రంథాన్ని గమనించండి. బైబిల్‌లో లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వాక్యం. 35వ వాక్యానికి కాస్త ముందుకు వెళ్ళినట్లయితే, మరియం వారి వద్దకు ఒక దైవదూత వస్తాడు. దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు అని అంటాడు. ఖురాన్‌లో ఏముందో అదే ఎగ్జాక్ట్‌గా. అప్పుడు ఆమె అంటుంది, నాకు పిల్లవాడు ఎలా పుడతాడు? నన్ను ఏ పురుషుడు తాకనైనా లేదే. ఖురాన్‌లో ఏముందో అదే మాట. కానీ ఖురాన్‌లో ఆ దైవదూత ఏ సమాధానం ఇచ్చాడు? కాల కదాలికల్లా యఖ్లుఖు మా యషా, నిస్సందేహంగా అల్లాహ్ ఏది తెలుస్తాడో అదే జరుగుతుంది. ఆయన సృష్టించదలిచిన దాన్ని ఆయన సృష్టిస్తాడు. ఆయన అయిపోమంటే అయిపోతుంది అని అన్నారు. కానీ ఇక్కడ చూడండి, దైవదూత ఇచ్చిన సమాధానం బైబిల్‌లో
ఇలాగే ఉందా ఖురాన్‌లో ఉన్నట్టే? ఎందుకంటే బైబిల్‌లోది ఖురాన్‌లో కాపీ చేసినట్టయితే 2 చోట్ల ఒకటే ఉండాలి కదా! ఒకసారి గమనిద్దాం. లూకాసు వార్త 1 అధ్యాయం 35 వాక్యంలో అక్కడ ఎలా నాకు పుడతాడు అని అన్నప్పుడు సమాధానం ఏముందంటే, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును. ఇది గమనించండి. మరియం వారితో ఒక దూత అంటుంది. ఏమని? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కాబట్టి పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు గనుక అతడు దేవుని కుమారుడు అనబడతాడు అని ఉంది. ఇక్కడ మీరు గమనించారా? బైబిల్ ఏమంటుందంటే ఎలా పుడతాడు అని అన్నదానికి పరిశుద్ధాత్మ నీ మీదకు, నీ పైకి వస్తాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఏ విధంగా అంటే ఒక మానవుడు మరొక మానవ జంట మధ్య శారీరక సంబంధం ద్వారాగా పిల్లవాడు పుట్టేటువంటి సమయంలో ఉన్నటువంటి ఆ సిట్యుయేషన్ లాంటిదనమాట. మీదకు రావడం, కవర్డ్ అవ్వడము ఇవన్నీ కూడా అక్కడ చెప్పాడు. కాబట్టి పుట్టబోయేవాడు పరిశుద్ధుడు కనుక దేవుని కుమారుడు అనబడతాడు అన్నాడు. బైబిల్ నుంచి ఖురాన్ కాపీ చేసినట్లయితే ఖురాన్‌లో కూడా అక్కడ ఏమని ఉండాలి? వాళ్ళ కదాలికల్లాహ్ యఖ్లుకు మా యషా. నిస్సందేహంగా అల్లా ఏది తాను తలుచుకుంటాడో అదే సృష్టిస్తాడు అని కాకుండా ఇలాగే చెప్పాలి. అక్కడికి నీ మీదకు పరిశుద్ధాత్మ వస్తాడు. నిన్ను కమ్ముకుంటాడు. నీ పైన ఉంటాడు. కాబట్టి నీకు పిల్లవాడు పుడతాడు. దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్పాలి. కానీ అలా ఎందుకు చెప్పబడలేదు? అంటే ఇది ఈ మాటలు ఒక శారీరక సంబంధ బాంధవ్యాలు కలిగినటువంటి వ్యక్తుల మధ్య జరిగేటువంటి ఒక ప్రతిక్రియలాగా ఉంది. కానీ దేవుడు మరియం వారికి పురుషుని యొక్క కలయిక లేకుండా పుట్టించదలిచాడు కాబట్టి చాలా క్లియర్‌గా ఆయనపై మోపబడినటువంటి ఒక అపవాదం ఏమిటంటే పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తాడు. దేవుని కుమారుడు అనబడతాడు. ఇతని వల్ల గర్భం ధరిస్తాడు. అతని కుమారుడు అనబడతాడు అనేది ఒక అపనింద. కాబట్టి దాన్ని ఖండిస్తూ అన్నాడు. ఇదా కదా అమ్రన ఫ ఇన్నమ యకులు లహు కున్ ఫయకూన్. నిస్సందేహంగా ఆయన ఏదైనా చేయదలుచుకున్నప్పుడు దాన్ని కేవలం కున్ అగుము అని అంటాడు. ఫయకూన్ అది అయిపోతుందని సమాధానం ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ఈ విధంగా కాపీ అంటే ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి. కాపీ అంటే ఎగ్జాక్ట్‌గా అక్కడ ఉన్నది తీసుకొచ్చి ఇక్కడ పెడితే కాపీ అని అంటాం. కానీ నిజానికి మరియం వారిపై లేక యేసు యొక్క పరిశుద్ధమైనటువంటి జననంపై అక్కడేదో ఒక కలయిక జరిగినట్లుగా ఉన్నటువంటి వాక్యాలను తీసి ఏ అక్షరములు తెలియనటువంటి ఒక నిరక్షరాస్యుడైనటువంటి ఒక ప్రవక్త తన నోటితో ఎలా చెప్పగలిగాడు? ఎందుకంటే ఏ జ్ఞానం ఆయనకు లేదే. నిస్సందేహంగా ఇది దైవవాణి కాబట్టి ఖురాన్ ఆ విధంగా ఆయన చేత పలికించబడింది కాబట్టి యేసు వారిపై మోపబడిన లేక మరియం వారిపై మోపబడినటువంటి నిందలకు సమాధానం అనేది ఇవ్వడం జరిగింది. మరొక విషయాన్ని కూడా క్లుప్తంగా నేను మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. కాపీ అంటే బైబిల్‌లో ఏముండాలో ఖురాన్‌లో అదే ఉండాలి. అంతే కదండీ! ఖురాన్ కంటే ముందు బైబిల్ ఉంది కాబట్టి. కానీ బైబిల్‌లో ఖురాన్‌లో ఉన్నటువంటి చాలా విషయాల యొక్క ప్రస్తావనే లేదు. ఉదాహరణకి యేసుక్రీస్తు వారి గురించి చూడండి. యేసుక్రీస్తు వారి గురించి ఆ శుభవార్త ఇచ్చేటప్పుడు దైవదూతలు ఏమంటారు అంటే 3వ అధ్యాయము సూరతు నిసా 46వ వాక్యంలో వయుకల్లిమున్నాసు ఫిల్ మెహదీ వ కహ్లన్ మినస్ సాలిహీన్. ఇది ఒక శుభవార్త. శుభవార్త ఇచ్చినప్పుడు మరియం వారికి ఏమంటారంటే, ఓ దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడు అన్న తర్వాత ఏమంటున్నాడు అంటే వయుకల్లిమున్నాస్, ఆ పిల్లవాడు మాట్లాడతాడు, ఫిల్ మహదీ ఒడిలో ఉన్నప్పుడు, వక్కహలన్ మరియు అతడు పెరిగి పెద్దవాడైన తర్వాత మినస్ సాలిహీన్, అతడు సత్పురుషుల్లో ఒకడుగా పరిగణించబడతాడు. అంటే ఉయ్యాలలో ఉన్నప్పుడు లేక వడిలో ఉన్నప్పుడు చింటి పిల్లవాడిగా ఉన్నప్పుడు మాట్లాడతాడని ఖురాన్ చెప్తుంది. ఎగ్జాక్ట్‌గా బైబిల్‌లో కూడా ఇదే ఉందండి. అక్కడ కాపీ చేశారండి అనడానికి బైబిల్‌లో ఏమైనా ఉందా అంటే బైబిల్ మొత్తంలో అలాంటి ప్రస్తావనే లేదు. ఇది ఎందుకు వచ్చిందంటే యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు మరియం వారిపై చాలా నిందలు మోపడం జరుగుతుంది. యూదులు ఆమెను బండగా తిడతారు. వ్యభిచారం వల్ల నీవు సంతానాన్ని కన్నావు అని అపవాదు మోపుతారు. అలాంటి సమయంలో ఆ వాదనకు సమాధానం ఇచ్చేవారు ఎవరు? మనం బైబిల్ గ్రంథాన్ని గమనిస్తే 30 సంవత్సరాల యేసుక్రీస్తు వారి యొక్క జీవితం మనకు కనపడదు. ఆ తర్వాత ఆయన వచ్చి సందేశం ఇచ్చినట్టుగా ఉంటుంది. తల్లిపై మోపబడినటువంటి ఈ వ్యభిచారపు నిందకు సమాధానం ఎవరు చెప్పారు అనే దానికి ఖురాన్ ద్వారాగా దేవుడు సమాధానం ఇచ్చాడు. ఆ చంటి పిల్లవాడిని తీసుకుని మరియం వారు యూద జాతి వద్దకు వచ్చినప్పుడు యూద జాతి అన్నారు, ఓ హరూన్ సోదరి, యా ఉక్త హరూన్, ఓ హరూన్ సోదరి, నీకు పిల్లవాడు ఎలా పుట్టాడు? నీ తండ్రి చాలా మంచివాడే, నీ తల్లి చెడు నడత కలిది కాదే అని అన్నప్పుడు ఆవిడ అంటుంది, తన ఒడిలో ఉన్నటువంటి పిల్లవాడి వైపు సైగ చేసి చూపెడుతుంది. వాళ్ళంటారు, ఈ పిల్లవాడితో మేము ఎలా మాట్లాడతాము? పిల్లవాడితో, చంటి పిల్లవాడితో మేము ఎలా మాట్లాడగలము అని చెప్పి అంటారు. అప్పుడు ఆ పిల్లవాడు మాట్లాడతాడు, కాల ఇన్నీ అబ్దుల్లాహ్, నేను దేవుని దాసుని, వ అతానిల్ కితాబ వజ అలని నబియ్య, అతను దేవుడు నాకు గ్రంథాన్ని ప్రసాదించాడు మరియు నన్ను ప్రవక్తగా ఎన్నుకున్నాడు. నా తల్లిపై మీరు నింద మోపుతున్నారు, కానీ నిజానికి నేను దేవుని యొక్క ప్రవక్తను, దేవుని యొక్క మహిమ చేత పుట్టాను అని చెప్పి చంటి పిల్లవాడిగా ఉన్నప్పుడు తల్లిపై మోపబడినటువంటి అపవాదుల్ని
ఆయన దూరం చేశాడని బైబిల్‌లో లేని విషయాన్ని ఖురాన్ ఎలా చెప్పింది? ముహమ్మద్ వారికి అది విషయం తెలీదే. నిజంగా యూదా, క్రైస్తవ గ్రంథాల నుంచి ఆయన విని చెప్తున్నారు అంటే అక్కడ కూడా ఇలాంటి విషయం లేదే. కాబట్టి నిస్సందేహంగా ఈ గ్రంథము దేవుని వాణి అనేది ఏ విధంగా మీరు చూసినా సరే తేలిపోతుంది. మరి ఒకే సందేశం ఉంది కదా అంటే నేను ఇందాకే చెప్పాను. ఒకే సందేశం ఖచ్చితంగా ఉంటుంది. వేల సంవత్సరాల క్రితం మోషే చెప్పినదే తూచా తప్పకుండా, పొల్లుపోకుండా యేసుక్రీస్తు వారు చెప్పినట్టే యేసు, మోషే, ఇబ్రాహీం, ఇసాక్, యాకూబ్, ఇస్మాయిల్ లాంటి ప్రవక్తలు చెప్పిన సందేశమే ముహమ్మద్ వారు తూచా తప్పకుండా చెప్తారు. అది దైవ ప్రవక్త అనడానికి ఒక గుర్తు కూడా. కాబట్టి ముహమ్మద్ వారు కొత్త సందేశం ఇవ్వలేదు. ముహమ్మద్ వారిపై దైవవాణి కొత్తగా అవతరించలేదు. పూర్వం అవతరించినట్లుగానే ముహమ్మద్ వారిపై దేవుని వాణి అవతరించింది. ఇది సర్వమానవాళికి మార్గం చూపించడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి చివరి గ్రంథము. దీన్ని అనుసరించడం ద్వారాగా మానవుడు పూర్వ గ్రంథాలన్నిటినీ అనుసరించిన దాని పుణ్యఫలాన్ని కూడా పొందగలుగుతాడు. కాబట్టి ఒక గ్రంథాన్ని విశ్వసించి మరొక గ్రంథాన్ని తృణీకరించడం కూడా దేవుణ్ణి తిరస్కరించడమే అవుతుంది. కాబట్టి మిత్రులారా, ఖురాన్ బైబిల్ నుంచి కాపీ చేయబడింది అని కాదు. ఏదైతే గ్రంథాన్ని యేసుక్రీస్తుకి దేవుడిచ్చాడో, మోషేకి దేవుడిచ్చాడో, అదే విధంగా ముహమ్మద్ వారికి దేవుడిచ్చాడు అని మనం విశ్వసించడమే నిజమైన విశ్వాసం అంటే. ఈ విధంగా మనం విశ్వసించడం ద్వారాగా ప్రవక్తల పట్ల విశ్వాసము, దేవుని పట్ల విశ్వాసము, పరలోకం పట్ల విశ్వాసం ఇవన్నీ కూడా మనలో బలీకృతమయ్యి మనమంతా కూడా నిజమైనటువంటి విశ్వాసులుగా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పరలోకంలో కూడా మానవులందరూ కూడా శాశ్వతమైన, ఉన్నతమైన స్థానాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు మీకు, నాకు, మనందరికీ కూడా ఇప్పటిదాకా చెప్పినటువంటి విషయాలను అర్థం చేసుకునేటువంటి సదవకాశాన్ని, సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.